కేబీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో లూలు మాల్ వద్ద ఓ వ్యక్తి గన్తో కనిపించడం కలకలం రేపుతోందని చెప్పొచ్చు. అయితే అసలు గన్ తీసుకొని లూలు మాల్ లోపలికి ఎలా లోపలికి ప్రవేశపెట్టారు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అన్న దాని మీద కూడా పూర్తిగా అయితే పోలీసులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే లూలు మాల్ గేటు వద్ద ఇరు కుటుంబాలు కూడా వాగ్వాదానికి దిగడం అక్కడ చర్చనీయాంశమైంది. ఇరు కుటుంబాల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసు యాజమాన్యం అక్కడికి చేరుకొని హుటాహుటిన అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక ఇరు కుటుంబాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అనంతరం ఇరు కుటుంబాలని విచారిస్తున్నటువంటి సమయంలో పాత బస్తీకి చెందినటువంటి సిద్దికే దగ్గర కూడా పోలీసులు గన్ని గుర్తించారు. అనంతరం అక్కడ విచారణ చేపట్టిన తర్వాత గన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే అసలు ఈ గన్ను అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఎలా వచ్చింది ఏంటి అన్న దాని మీద కూడా పూర్తిగా అయితే పోలీసులు విచారణ చేపట్టగా ఆ గన్కి పూర్తిగా కూడా చెల్లుబాటు అయ్యేటువంటి లైసెన్స్ కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు విచారణలో తేల్చి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అనంతరం అసలు అక్కడ ఉన్నటువంటి లూలు మాల్ యాజమాన్యం ఏం చేస్తుంది, గన్తో ఉన్నటువంటి పర్సన్ ని అసలు పూర్తిగా తనిఖీలు నిర్వహించకుండా ఎలా లోపలికి అనుమతించారన్నట్టుగా కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే లూలు మాల్ యాజమాన్యం మీద కూడా సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే లూలు మాల్ యాజమాన్యం మొత్తం కూడా అక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అనంతరం లూలు మాల్ యాజమాన్యం మీద కేసు నమోదు చేసుకొని పూర్తిగా దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు.